మన రోజువారీ జీవితంలో చాలా కామన్గా ఎదుర్కొనే ఒక సమస్యకు వేల సంవత్సరాల నాటి యోగాలో ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. భోజనం చేశాక కడుపులో ఏదో బండ పెట్టినట్టు బరువుగా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. తిన్నది తిన్నట్టుగా కడుపులోనే ఉండిపోవడం, సరిగ్గా ముందుకు కదలకపోవడం, అదే అసలు ప్రాబ్లం. చిన్న సమస్యకు వేల ఏళ్ల క్రితమే మన యోగశాస్త్రంలో ఒక పరిష్కారం చూపించారు. అది కేవలం ఒక చేతి భంగిమతో. దాన్నే మనం హస్తముద్ర అంటాం. ఆ ముద్ర పేరే సోయ్ ముద్ర. దీనికి రెండు అద్భుతమైన పవర్సున్నాయన్నమాట. ఒకటి మన డైజెషన్కి హెల్ప్ చేయటం, ఇక రెండోది ఇంకా ముఖ్యమైనది జీర్ణమైన ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించేలా చేయడం. ఈ ముద్రలో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇది ఒకేసారి ఒక్క చేత్తోనే చెయ్యాలి. మనం మొదట ఎక్కువగా వాడే చెయ్యి అంటే కుడి చేత్తో ఈ ముద్ర వేయాలి. ఎందుకంటే అసలైన ముద్ర ఇదే. మన జీర్ణశక్తిని యాక్టివేట్ చేసేది కూడా ఈ చెయ్యే. సోయ్ ముద్ర ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్. ముందుగా మీ మధ్యవేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు ఈ మూడింటిని అరచేతి మధ్యలోకి వంచండి. ఇప్పుడు మీ బొటనవేలుతో ఆ మూడు వేళ్లపైన అలా మెల్లగా నొక్కి పట్టుకోండి. అంతే. చూపుడు వేలు మాత్రం నిటారుగా ముందుకుండాలి. మనం ఈ నొక్కుతున్నాం గదా, ఆ ఏరియా మన పొట్ట, లివర్కి సంబంధించిన ఎనర్జీ పాయింట్ అన్నమాట. సరే, కుడి చెయ్యిలా పెడితే మరి ఎడమ చెయ్యి ఏం చేయాలి? దాన్ని ఖాళీగా వదిలేకూడదు. ఆ చేత్తో ఆదిముద్ర అనే ఇంకో ముద్ర వెయ్యాలి. ఇది బాడీని బ్యాలెన్స్ చేస్తుంది. ఆదిముద్ర వేయడం ఇంకా సులభం. మీ బొటనవేలును చిటికెన వేలు కింద అంటే మొదట్లో పెట్టండి. తర్వాత మిగిలిన వేళ్లతో మెల్లగా ఒక పిడికిలి బిగించండి. అంతే. ఈ చేతిని మీ ఎడమ మోకాలి మీద రిలాక్స్డ్గా పెట్టేయండి. దీని వెనుకున్న సైన్స్ ఏంటి? ఈ భంగిమలు మన బాడీలో ఏం చేస్తాయి? దీని వెనుకున్న పంచభూతాల సిద్ధాంతం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. యోగ ఫిలాసఫీ ప్రకారం మన చేతులు కేవలం శరీర భాగాలు కాదు, అవి ప్రకృతితో మనకున్న కనెక్షన్కి సింబల్స్. మన 5 వేళ్లల్లో ఒక్కో వేలుకి ఒక్కో ప్రకృతి మూలకంతో అంటే పంచభూతాలతో సంబంధముంది. చూడండి, బొటనవేలు అగ్నితత్వం, చూపుడువేలు వాయుతత్వం, మధ్యవేలు ఆకాశతత్వం, ఉంగరపువేలు పృథ్వీతత్వం అంటే భూమి, ఇక చిటికెనవేలు జలతత్వం అంటే నీరు. మన ఆరోగ్యం మొత్తం ఈ 5 బ్యాలెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. మనం చూపుడు వేలిని నిటారుగా పెడుతున్నాం కదా, అంటే మనం వాయుతత్వాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. శరీరంలో ఎలాంటి కదలికకైనా కారణం ఈ వాయువే. సో మనం జీర్ణమైన ఆహారాన్ని ముందుకు నెట్టే శక్తిని పెంచుతున్నామన్నమాట. అయితే ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని కరెక్ట్గా పాటిస్తేనే పూర్తి బెనిఫిట్ వస్తుంది. నార్మల్గా అయితే 10 నుంచి 15 నిమిషాలు చెయ్యాలి. కానీ హై బీపీ, యాంగ్జైటీ లేదా డిప్రెషన్ లాంటి సమస్యలున్నవాళ్లు మాత్రం జస్ట్ 3 నుండి 4 నిమిషాలు చేస్తే చాలు. ఎందుకంటే వాళ్లల్లో ఆల్రెడీ వాయుతత్వం ఎక్కువగా ఉంటుంది. దాన్ని మరీ ఎక్కువ చేయకూడదు. ఈ ముద్రను ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. భోజనానికి గంట ముందు ఒక 10-15 నిమిషాలు, ఆ తర్వాత భోజనం చేసి వెంటనే మరో 10-15 నిమిషాలు చెయ్యాలి. ముఖ్యంగా భోజనం తర్వాత వజ్రాసనంలో కూర్చుని చేస్తే రిజల్ట్ చాలా బావుంటుంది. ఈ ముద్ర వేసినప్పుడు కళ్ళు మూసుకోకూడదు. అవును, కళ్ళు తెరిచే ఉంచాలి. వాయుతత్వం యాక్టివ్గా ఉన్నప్పుడు కళ్ళు మూసుకుంటే మనస్సులో ఆలోచనలు ఉప్పెనలా వస్తాయి. అందుకే కళ్ళు తెరిచి గోడమీద ఒక చుక్కపైనో లేదా మీ ముక్కు కొనపైనో దృష్టి పెట్టాలి. దీన్నే యోగాలో త్రాటక అంటారు. ఈ చిన్న ముద్ర మన జీర్ణ సమస్యలకు ఎంత బాగా ఉపయోగపడుతుందో అర్థమైంది కదా. ఏదైనా సరే కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎప్పటినుంచో మలబద్ధకం లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మంచి రిజల్ట్ చూడాలంటే కనీసం 3 నెలలపాటు ప్రతిరోజూ తప్పకుండా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాలి. చివర్గా ఒక ప్రశ్న. మన ఆధునిక లైఫ్ స్టైల్ సమస్యలకు కొన్నిసార్లు ఇలాంటి ప్రాచీన విజ్ఞానమే సరైన మందా? సోయి ముద్ర లాంటి చిన్న చిన్న పద్ధతులు మనకు ఆ విషయాన్నే మళ్లీ మళ్లీ గుర్తుచేస్తూ ఉంటాయి.